ఉత్తగొడ్డుకి అరుపులెక్కువ అని వెనకటికి ఒక సామెత. ఇప్పుడు సేమ్ అలానే ఉంది గుంటూరు కారం మూవీ టీం పరిస్థితి. మేమేం చేయాలో మాకు తెలుసు, మీరు మూసుకొని ఉండండి అని ఒక బూత్ అర్థం వచ్చేలాగా ఎమోజీస్ పెట్టిన వాళ్ళని, తాట తీస్తా ఏం పీకుతారు అని నోరు పారేసుకున్న వాళ్ళని కాళ్ళు పట్టుకొని గిరగిరా తిప్పి నేలకేసి కొట్టారు. చివరికి మీడియా ముందుకు వచ్చి మా సినిమా బాగుంది ఒక్కసారి చూడండి అని అడుక్కునేలా చేశారు ఆడియన్స్. అసలు వీళ్ళ మొహాలు సక్సెస్ మీట్లో చూసి నవ్వుకున్నారు, ప్లస్ తిట్టుకున్నారు నెటిజన్స్. కనీసం అయ్యో అని ఒక్కడు కూడా అనలేదు. అంటే ఏ రేంజ్లో వీళ్ళ మీద కోపం ఉందో మీరే అర్థం చేసుకోండి. గుంటూరు కారం మూవీ డే 1 కలెక్షన్స్ 94 కోట్లని ఒక ఫేక్ పోస్టర్ వేశారు. మళ్ళీ దాని మీద కూడా ట్రోలింగ్ రచ్చ. నిజం చెప్పాలంటే టోటల్ డే 1 కలెక్షన్స్ 63 కోట్లు, అవి కూడా హయ్యర్స్తో కలిపి. అవి తీసేస్తే 51 కోట్లే. కానీ డిస్ట్రిబ్యూటర్స్ ఎందుకంత హయ్యర్స్ వేశారో ఎవరికి అర్థం కాలేదు. బహుశా ఈ పొంగల్ టైంలో బాగా కలెక్షన్స్ రాబట్టవచ్చు అనే ఉద్దేశం అయి ఉంటుంది. తాట తీస్తా ఒక్కొక్కడికి ఏం పీకుతారు అంటూ మీడియాపై నోరు పారేసుకోవడం కూడా ఈ మూవీకి పెద్ద మైనస్. అందుకే పాజిటివ్స్ అన్ని వదిలేసి ఓన్లీ నెగిటివ్స్ మాత్రమే స్ప్రెడ్ చేశారు. మీడియాని గెలుపుకుంటే ఇలాగే ఉంటుంది. అంటే మీరు మీడియా ముందుకు వచ్చి థియేటర్ల ఇష్యూ గురించి ఇరువురు మాట్లాడితేనే కదా మీడియా పబ్లిక్కి ప్రజెంట్ చేసింది. దాన్ని కొంతమంది లోతుగా విశ్లేషణ చేసి ఉంటారు. దాంట్లో తప్పేముంది? అడవి పంది చేను మేస్తే ఊర పందిని కోసి కూర వండినట్లు వీళ్ళు చేసిన అతికి మహేష్ బాబుకి బొక్క పెట్టారు ఆడియన్స్. అయితే ఈ మూవీలో అన్ని మైనస్లే ఉన్నాయా? పాజిటివ్స్ అస్సలు లేవా? అంత పెద్ద రాడ్ మూవీ ఏం కాదు, కావాలని ఇలా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు అనేది మహేష్ ఫ్యాన్స్ యొక్క ప్రశ్న అండ్ ఆవేదన. నిజమే, పాజిటివ్స్ కూడా ఉన్నాయి. కానీ నేను కూడా నెగిటివ్గానే స్పందించాను. ఎందుకు? ఈ రివ్యూలు చెప్పేవాళ్ళు సినిమా చూసే విధానం వేరుంటుంది. అందుకే మా స్టైల్లో మేము రివ్యూలు పెడతాం. కానీ ఇక్కడ పబ్లిక్కే ఎక్కువగా రియాక్ట్ అయింది. ఈ గుంటూరు కారం మూవీ సినిమాలో అసలు స్టోరీ లేదు, కరెక్టే. కాకపోతే మహేష్ బాబు తన ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్, డ్యాన్స్, ఆ స్వాగ్తో చాలా వరకు ఆ లోటుని పూర్తి చేశాడు. బోర్ కొడుతుంది అనుకునే లోపు తన వింటేజ్ లుక్తో బాగానే మేనేజ్ చేశాడు. పసలేని సినిమాని తన భుజస్కంధాలపై వేసుకున్నాడు అన్నమాట. అయినా కానీ ఫ్లాప్ టాక్ బాగా స్ప్రెడ్ అయింది. అంటే తన స్టార్డమ్ని, తన స్టార్ పవర్ని మించి నెగిటివిటీ ఉందన్నమాట. సాంగ్స్ ఏవి బాగోలేవు, కానీ ఆ కుర్చీ మడతపెట్టే అనే సాంగ్కి చాలా కష్టపడ్డాడు, చాలా బాగా డ్యాన్స్ వేశాడు. అయితే ఆ సాంగ్ నాన్ సింక్లో వచ్చి చేరింది. అంటే కావాలని అందులో ఇరికించినట్లుందన్నమాట. ఇంకోటి, హనుమాన్ మూవీకి పాజిటివ్ టాక్ రావడం కూడా ఈ మూవీకి పెద్ద దెబ్బేసింది. ఇక నిన్నటి వీడియోలో గుంటూరు కారం సినిమాపై నెగిటివిటీ గల కారణాలు కొన్ని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ముందుగా త్రివిక్రమ్ సార్తో మొదలు పెడదాం. మంచి రైటర్గా, డైరెక్టర్గా చాలా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఎంతలా అంటే తను ఇచ్చే స్పీచ్లకి వెర్రెత్తిపోయారు జనాలు. అందుకే ఒక విధమైన రెస్పెక్ట్తో గురూజీ అని కూడా సంబోధించారు. ఆయన తీసిన అన్ని సినిమాలు ఒక ఎత్తు అయితే అజ్ఞాతవాసి మూవీ ఒక ఎత్తు. ఆ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన ఇచ్చిన స్పీచ్ ఇంకో హైలైట్. అయితే ఆ మూవీ ఘోరమైన డిజాస్టర్ అయింది. పైగా ఆ మూవీ ఒక కొరియన్ మూవీని కాపీ చేశాడని అందరికీ తెలిసిపోయింది. ఆ మూవీ డైరెక్టర్ కూడా దాని గురించి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక ఆయన ఒక పెద్ద కాపీ క్యాట్ అని అందరికీ అర్థమైంది. అప్పటి నుండి ఆయన్ని టార్గెట్ చేస్తూనే వస్తున్నారు. కానీ తన స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్తో మూవీని సూపర్ హిట్ చేసి ఎవ్వరికీ అవకాశం ఇవ్వకుండా దాటుకునేవాడు. అయితే ఆయన ఇచ్చే స్పీచ్లో వాడే ప్రతి మాట కూడా ఇంగ్లీష్ నావల్స్ నుండి కాపీ కొట్టేవాడని అందరికీ తెలిసిపోయింది. నవ్వాలో, ఏడవాలో, తిట్టాలో కూడా అర్థం కాని పరిస్థితి. అయితే ఈ సినిమాపై గల నెగిటివిటీకి ఈయన కూడా పరోక్షంగా కారణమయ్యాడు. ఒక స్టార్ హీరోతో మూవీ చేస్తున్నప్పుడు కనీసం సరైన స్టోరీ కూడా రాసుకోకుండా తను తీసిన సినిమాల్లోని స్టోరీనే ముందుకి వెనక్కి తిప్పి రాసుకొని సినిమా తీశాడు. సాహిత్య విలువల గురించి గుండెలు బాదుకొని స్పీచ్ ఇచ్చిన ఈయన ఒక బూతు పాటని స్వయంగా రాయించి తన సినిమాలో పెట్టించాడు. కాదు, అప్పటికప్పుడు ఇరికించారు మూవీకి హైప్ తీసుకురావాలని. సినిమాలో పాట వచ్చిన టైమింగ్ చూస్తే ఇట్టే క్యాచ్ చేయవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ అండ్ అల్లు అర్జున్ ఇద్దరు రిజెక్ట్ చేసిన ఈ స్టోరీని అసలు మహేష్ బాబు ఏ విధంగా ఓకే చేశాడో అర్థం కాలేదు. కమర్షియల్ మూవీ పేరుతో ఒక రొడ్డకొడ్డ స్టోరీతో సినిమా తీస్తే వెర్రలలాగా థియేటర్కి వెళ్ళి సినిమా చూసే రోజులు ఎప్పుడో పోయాయి. ఎన్నో సంవత్సరాలుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న మహేష్కి, కమర్షియల్ మూవీస్కి, సాహితీ కళలకు కొత్త అర్థాలు వల్లెవేస్తూ వచ్చే త్రివిక్రమ్కి ఈ విషయం తెలియకపోవడం దురదృష్టకరం. అసలు కాపీ కొట్టడానికి అవకాశమే లేనంతగా అన్నింటినీ కాపీ కొట్టాడు ది గ్రేట్ త్రివిక్రమ్. ఒకప్పుడైతే ఇలాంటివన్నీ చెల్లుబాటు అయ్యేవి, కానీ ఈ సోషల్ మీడియా యుగంలో అది సాధ్యం కాదు. సరే, కాపీ కొట్టిన ఏదోలాగా మంచి స్క్రీన్ ప్లేతో, డైలాగ్స్తో మాయ చేయడం త్రివిక్రమ్ అంకుల్కి అలవాటే. అయితే కాపీ కొట్టడంలో కూడా ఎక్కడో శృతి తప్పాడు ఈ మూవీ విషయంలో. తెలుగు ఇండస్ట్రీలో కాపీ క్యాట్స్ చాలామందే ఉన్నారు, కానీ ఈయన మాదిరిగా ఏకంగా మొత్తం స్టోరీని, సినిమాని లేపేసే వాళ్ళు ఎవ్వరూ లేరు. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అజ్ఞాతవాసి. భీమ్లా నాయక్ అండ్ బ్రో సినిమాలకి మాటలు, స్క్రీన్ ప్లే అందించినప్పుడే మనం అర్థం చేసుకోవాల్సింది గురూజీ పెన్లో ఇంకైపోయిందని, తలలో గుజ్జు లేదని, ఇక కాపీ కొట్టడానికి ఏమీ మిగల్లేదని. అయితే
త్రివిక్రమ్ సారు మంచిగానే ఆడియన్స్ మీద రివెంజ్ తీర్చుకున్నాడు. చిన్నప్పుడు హీరోలు విలన్ చేతిలో ఓడిపోయి పెద్దయ్యాక రివెంజ్ తీర్చుకుంటారు కదా, సేమ్ అదే స్టైల్లో త్రివిక్రమ్ అంకుల్ రివెంజ్ తీర్చుకున్నాడు. అర్థం కాలేదా? అప్పట్లో కలేజా మూవీ ఫ్లాప్ చేసినందుకు మళ్ళీ అదే హీరోతో గుంటూరు ఘోరం సినిమా తీసి వదిలాడు. అంతే, దెబ్బకి మటాస్ అయిపోయారు అందరూ. దశాబ్ద కాలం నాటి పగ ఆ రేంజ్లో లేకుంటే ఎలా చెప్పండి. ఇకపోతే ఎస్ఎస్ తమన్, ఈయన గురించి ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. కాపీ ట్యూన్లు చేస్తే మా అమ్మ అన్నం పెడుతుందా అన్న ఈయన ఈ గుంటూరు కారం మూవీకి ఇచ్చిన బీజిఎం అండ్ ట్యూన్స్ మొత్తం కాపీనే, పైగా చాలా వర్స్ట్గా ఉంది. ఇది విన్న తర్వాత వాళ్ళమ్మ అన్నం పెట్టడం కాదు, తమన్ గువ్వలో గుంటూరు గొడ్డుకారం దొబ్బి ఉంటుంది. ప్రతి ఒక్కటి కాపీ కాపీ కాపీ. ఈ సినిమాలో కూడా కాపీ ట్యూన్ చెడామడా వాయించి పెట్టాడు. బీజిఎం పేరుతో ఆ డ్రమ్స్ వాయిస్తూనే ఉంటాడు. ఎంతలా అంటే కనీసం మహేష్ డైలాగ్స్ కూడా సరిగ్గా అర్థం కావు. సినిమా చూసిన వాళ్ళకి ఆల్రెడీ అనుభవం ఉండే ఉంటుంది. నాన్సెన్స్, అసలు అవసరం లేని చోట కూడా పనికి మాలిన డ్రమ్స్ వాయించి పెట్టాడు. ఈయన పనితనం ఎలా ఉందంటే పనిలేని మంగలి పిల్లితల గురిగినట్లుంది. అన్ని కాపీ ట్యూన్లు అయినప్పుడు ఇక పని స్ట్రెస్ ఎక్కడుంటుంది? అందుకే చేతులు దురద పెట్టి వాళ్ళ అమ్మ పెట్టిన అన్నం అరగాక వాయించి పెట్టాడు. ఇక చివరగా మహేష్ బాబు, ఈయన గురించి ఏం చెప్పాలి? చుట్టమై వచ్చి దయమై పట్టుకున్నాడంట వెనకటికి ఎవడో. ఈయన పరిస్థితి సేమ్ అలానే ఉంది. డేరింగ్ అండ్ డాషింగ్ సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. వాళ్ళ నాన్న ఇమేజ్కి తగ్గట్టే స్టార్ హోదా సంపాదించాడు. చిన్నపిల్లలకి గుండె ఆపరేషన్లు చేయించి మానవతావాదిగా కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. కానీ రాను రాను రాజుగురం గాడిదైనట్లు ఒకే టైప్ ఆఫ్ మూసధోరణి క్యారెక్టర్స్కి అలవాటు పడిపోయాడు. ఈయనే ఇలా తయారయ్యాడో లేదంటే డైరెక్టర్లు గ్లామర్ హ్యాండ్సమ్ అని చెప్పి హీరోయిన్స్తో పొగిడించి మహేష్ బాబు యాక్టింగ్నే చంపేశారో తెలియదు. ఈ మధ్యకాలంలో ఈయన సినిమాలు చూస్తే ఏదైనా సంథింగ్ స్పెషల్ ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేయడం కూడా దండగే. శ్రీమంతుడు దగ్గర నుండి మొదలు పెడితే మహర్షి, సర్లేరు నీకెవరు, భరత్ అని నేను, సర్కార్ వారి పాట, ఇప్పుడు గుంటూరు కారం, ఇలా ఏదైనా తీసుకో ఒకే ఎక్స్ప్రెషన్, ఒకే లుక్కు. నిన్న మొన్నటి హీరోలు కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్ని ఛాలెంజింగ్గా తీసుకొని చేసి విమర్శకుల ప్రశంసలు పొందుతున్నారు. డబ్బు, పేరు, పలుకుబడి, అవార్డులు, రివార్డులు, పాన్ ఇండియా లెవెల్లో స్టార్ ఇమేజ్ని కూడా పొందుతున్నారు. కన్నడ నుండి రిషబ్ శెట్టి కాంతారా, కోలీవుడ్ నుండి ధనుష్ అసురన్, ఇప్పుడు కెప్టెన్ మిల్లర్, తెలుగులో అల్లు అర్జున్ పుష్ప, ఇలా ప్రతి ఇండస్ట్రీలో డిఫరెంట్ క్యారెక్టర్స్తో వెరైటీ స్టోరీస్తో ప్రేక్షకులని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే ఈయన గ్లామర్ పేరుతో అక్కడే నిలబడిపోయాడు. కానీ గతంలో వన్ నేనొక్కడినే, కలేజా, అతడు లాంటి మూవీస్ చేశాడు. అవి ఫ్లాప్స్ అయ్యాయి. అయితే తనకు మంచి పేరు, ఇమేజ్ వచ్చింది కదా. అవి కల్ట్ క్లాసిక్స్గా తన సినీ కెరియర్లో మరుపురాని చిత్రాలుగా నిలిచిపోయాయి. వాటి గురించి ఎవరైనా చాలా గొప్పగా మాట్లాడుకుంటారు. మహేష్ని పొగడ్తలతో ముంచెత్తుతారు. కలేజా, వన్ నేనొక్కడినే మూవీస్ మా మట్టి బుర్రలకు అర్థం కాలేదు అని ప్రేక్షకులు ఒప్పుకున్నారు కదా. మరి ఎందుకు అలాంటి డిఫరెంట్ మూవీస్కి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడం లేదు? గుంటూరు కారం లాంటి లేఖి సినిమా కన్నా కలేజా, వన్ నేనొక్కడినే లాంటి సినిమాలు 200% బెటర్ కదా. మరి ఎందుకు ఆ దిశగా ప్రయత్నం చేయడం లేదు? మహేష్ సినీ కెరీర్ మొత్తంలో స్టోరీలు డిఫరెంట్గా ఉన్నాయి, కానీ డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయా? ఏ సినిమాలో అయినా ఫలానాది డిఫరెంట్ క్యారెక్టర్ అని చెప్పుకోవడానికే లేదు. సింగిల్ ఫేస్ ఎక్స్ప్రెషన్, సేమ్ యాస్టీజ్ లుక్. పుష్ప, యానిమల్, సూర్య 24 లాంటి అద్భుతమైన డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్స్ ఎందుకు వదిలేశాడో ఆయనకే తెలియాలి. ఒకటి, తను పెద్ద గ్లామర్ హీరో అని మురిసిపోతుండాలి, లేదంటే అంత యాక్టింగ్ పొటెన్షియాలిటీ తనలో లేదని తనకు అర్థమై ఉండాలి. ఏది నిజం? కాలం మారిపోయింది మహేష. నువ్వు ఎప్పుడు ఒకే మూస ధోరణిలో ఉంటే కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం. ఇదే పంతాలో వెళితే రాబోయే రాజమౌళి పాన్ ఇండియా సినిమా తర్వాత ఇక నువ్వు యాక్టింగ్ దుకాణం బంద్ చేయాల్సిందే. ఈ వీడియో చూస్తున్న సినీ ఆడియన్స్ కానీ మహేష్ ఫ్యాన్స్ కానీ ఇది నిజమా కాదా అన్నది నిర్భయంగా దాయకుండా చెప్పండి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. సో ఇదే కామ్రేడ్స్ ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.